ఏం పేరు? చాలా పిచ్చారు. ఏం పేరు దాని పేరు? సంతోష్. మా పేరేంటమ్మా? మీ దగ్గర పెట్టుకోవచ్చా? నువ్వే నువ్వే జాగ్రత్త పెట్టుకోదు. ఇప్పటికీ నిర్మాణం లేదండి. బాత్రూమ్స్ ఇక్కడ ఫోటోస్ పెట్టించండి. ఇదమ్మా మీ బాత్రూమ్స్ ఇవా? కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు సార్. కూడా వాళ్ళు ఎంచలేదండి. జనసేన వాళ్ళే ఎంచారు. దగ్గర దగ్గరగా వాళ్ళు 6th లో, ఈ అమ్మాయి 6th లో ఉన్నప్పుడు అందరూ 6th క్లాసా? ఉన్నప్పుడు దాన్ని కూలగొట్టారండి. ఇప్పుడు నేను 10th ఇంకా దాన్ని కన్స్ట్రక్షన్. ఫస్ట్ వాటర్ ట్యాంక్ కూడా చాలా అధ్వానంగా సార్. ప్రహరీ కోసం చెప్పి కూలగొట్టేశారు సార్ వాటర్ ట్యాంక్. ఇవి చూడండి సార్ ఒకసారి. వీళ్ళ పనులన్నీ అంతే కదండి. ప్రహరీ కోసం చెప్పి వాటర్ ట్యాంక్ కూలగొట్టేశారు సార్. ఇది కూలగొట్టేసి అది ఇంకా ఇది 2 years అవుతుంది సార్. కనీసం మంచినీళ్ళు సరఫరా కూడా లేదండి స్కూల్లోకి. మనం వెళ్ళి అడుగుతున్నాం అనుకుంటారు అయిపోతుంది, రేపు అయిపోతుంది. దీన్ని స్థానిక ఎంఈఓ గారిని కాంట్రాక్టర్ కూడా అడిగాం సార్ మనం. స్కూల్ బిల్డింగ్ సార్ బాత్రూమ్ సార్. అదేంటంటే అయిపోతుంది సార్. ఏంటంటే మంచి గారు అంటే తీసుకున్నారండి కాంట్రాక్ట్ అయినా. నీళ్లు తెచ్చుకుంటారా మీరు? తెచ్చుకున్నాం సార్. లేకపోతే బయట ప్యాకెట్స్ అవి కొనుక్కోవడం సార్. పేరెంట్స్ కమిటీ ఏంటి లేదా? పేరెంట్స్ కమిటీ సార్ అదేంటంటే వీళ్ళ తల్లిదండ్రులతో విద్యా కమిటీ ఏర్పాటు చేయాలి సార్. అది అప్పుడు దాన్ని కూడా ఎలా చేస్తున్నారంటే మొత్తం పాలిటిక్స్ చేసి మినిస్టర్ గారు ఎవరు చెప్తే వాళ్ళు చైర్మన్ చేయడం, కాంట్రాక్ట్ కూడా వాళ్ళు చేయడం సార్. ఏదైనా క్వశ్చన్ చేస్తుంటే ఇంకా అధికార పార్టీ కదా ఇంకా వాళ్ళు కనీసం 500 మంది పైసలు డాక్టర్లు ఉన్నారు సార్. ఇంకా డాక్టర్స్ 5:30 తర్వాత ఉండకపోతే అప్పటి నుంచి అంబులెన్స్ ఫెసిలిటీ కూడా దొరకట్లేదు సార్. మా గర్భిణీ స్త్రీలకి అండ్ ఒక ప్రభుత్వ హాస్పిటల్లో మినిమం పిల్లలకి ఒక డాక్టర్ ఉండట్లేదు సార్. కంపల్సరీగా అమలాపురం రావాల్సి వస్తుంది. అక్కడ నైట్ 2 అయినా సరే నియోజకవర్గపు హెడ్ క్వార్టర్స్ లో, మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాం కదా. మళ్ళీ కిడ్స్ కి బాక్సెస్ ఉండట్లేదు సార్ ఫెసిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. కంపల్సరీగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అవడానికి 1 lakh అవుతుంది సార్. మినిమం ఒక మధ్యతరగతిలో పుట్టిన వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు సార్? మెయిన్ గవర్నమెంట్ లో ఇదే తీసుకోవాలి సార్. గర్భిణీ స్త్రీలు చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు కదా సార్. మాకు 20వ తారీఖు డేట్ ఇచ్చారంటే మేము 20వ తారీఖుకి డేట్కి వెళ్ళాలి. ముందు వెళ్ళామంటే మాకు డెలివరీ చేయరు సార్. ఒక సర్టెన్ టైం, అది కూడా ఎంతమందికి ఆపరేషన్స్, ఎక్స్ట్రా ఆపరేషన్స్ కూడా చేయట్లేదు. ఈవెన్ 5:30 డాక్టర్ ఉండట్లేదు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. మెయిన్ మా గన్నవరం నియోజకవర్గంలో, అలాగే మా గన్నవరం నియోజకవర్గంలో స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. మాకు అసలు కార్యక్రమం కోసం తీసుకున్న పిటిషన్స్ వచ్చిన పిటిషన్స్ లో ఒకటి, స్కూల్లో ప్రాథమిక స్కూల్స్లో కానీ హైయర్ సెకండరీ స్కూల్స్లో కానీ కనీసం ఆడపిల్లలకి టాయిలెట్ ఫెసిలిటీస్ లేవనే కంప్లైంట్ దగ్గర నుంచి మన డంపింగ్ యార్డ్ సమస్య, అలాగే దివ్యాంగులకి పెన్షన్ సరైన సమయంలో రావట్లేదు, దాన్ని కూడా రకరకాల పద్ధతుల్లో తీసేస్తా ఉన్నారని, యువతకి ఉపాధి అవకాశాలు లేవని, నిరుద్యోగులకి 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వ్యక్తి, 50,000 టీచర్లు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వ్యక్తి ఏమి చేయకుండా వదిలేస్తే ఆ సమస్యలు ఇవన్నీ నా దృష్టికి వచ్చినాయి. అలాగే మన కోనసీమ పేరు సమయంలో గొడవలు జరిగితే దాదాపు 250 మంది అమాయకుల మీద, సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు పెట్టారు. దాని తాలూకు పిటిషన్ వచ్చింది. వీటన్నిటి మీద సాయంత్రం ప్రత్యేకించి మాట్లాడతాం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఆడపడుచులకి, మహిళలకి, వీర మహిళలకి
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. స్కిల్స్ లేక మాకు రిక్రూట్మెంట్ లేదు సార్. రాష్ట్రం 2019 ఎన్నికల నాటికి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,30,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకాలు చెప్పి ఇచ్చేశారు. కొత్తగా వ్యవస్థ సచివాలయం వేసి హైదరాబాద్ సార్ ఇప్పటి వరకు వచ్చి ఒక గ్రూప్ 2 కానీ ఒక బిఎస్సీ సార్. ఈరోజు నాడు నేడు పేరు చెప్తే పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నాము, అనేక రకాలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది సార్. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాల వ్యవస్థలు నడుస్తుంది. ఉన్న ఉపాధ్యాయుల మీద బడ్డీని ఎక్కువైపోయింది సార్. మేము బీఈడి, టీపీటీ, హెచ్పీటీ ఇట్లాంటి తెలుగు టీచింగ్ భాష సంబంధించిన కోర్సు చదివిన ఉన్న వాళ్ళం కేవలం ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళం ఒక్క రిక్రూట్మెంట్ లేదు సార్. 4 సంవత్సరాలుగా 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభివృద్ధి ఉన్నారు సార్. అది కాకుండా గ్రూప్ 2 ఇస్తామని నీల సాహ్ని మేడం గారితో కమిటీ 2020 ఫిబ్రవరి 28న వేశారు సార్. ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఇది ఇంప్లిమెంట్ చేయలేదు సార్. తర్వాత అనేక రకాల కమిటీలు అవి ఇచ్చారు కానీ సార్ ఎక్కడ ఏది లేదు. అన్ని మాటలు మాయం మాటలు చెప్పి ఇది క్యాలెండర్ మేము గట్టిగా 13 విద్యార్థి సంఘాలతో అంటే ఏఐఎఫ్, డిఎఫ్ అట్లాంటి వాటితో కలిపి రోడ్డు పెట్టి ధర్నా చేస్తే కొంత ఈ 10,000కి క్యాలెండర్ ఇచ్చారు. ఇది జాబ్ క్యాలెండర్ చెప్పి అప్పుడు ఈయన ఇచ్చిన వాటిల్లో ఇవి ఇస్తామని చెప్పారు తప్ప లేదు సార్. ఈ 36 బట్టి మేము అడిగితే ఈ కొత్తగా వచ్చిన గౌతమ్ సవాంగ్ గారు సబ్సిడీ 1000 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయలేదు సార్. ఏది రిక్వైర్ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు సార్. ఒక్క రిక్రూట్మెంట్ అవ్వలేదు సార్. ప్లస్ అది కాకుండా బీసీ స్టడీ సర్కిల్స్ తీసేసారు. ఈ ఎస్సీ స్టడీ సర్కిల్స్ లేవండి. ఇప్పుడు దళిత యువకుడు సార్ పోలీస్ కానిస్టేబుల్ వస్తే ప్రతి నాతో పాటు చదువుకున్నాడు. ఇప్పుడు వేలకవేలు కోచింగ్ సెంటర్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. లేవు సార్. బుక్స్ చదువుకోలేదు. 2016లో ఎస్ఐకి రాశాను సార్. ఒక మార్కులు జాబ్ మీరు ఎస్ఐకి రాశారా? రాశాను. ఒక మార్కులు జాబ్ పోయింది సార్. దళిత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు సార్. మేడం గారు నోటిఫికేషన్ లేకపోయింది. జనవరి 2020 సార్. ఇది చూసాను సార్, ఎదురు చూసాను సార్. మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత మాకు వయసు అయిపోతా ఉంది. దగ్గరలో కొంచెంలో ఉంది రాసులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది సార్. ఇప్పటికీ ఈవెంట్స్ పెట్టలేదు సార్. ఇప్పటికీ ఈవెంట్స్ పెట్టలేదు సార్. మళ్ళీ నోటిఫికేషన్ అని చెప్పి జనరల్ 42 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. నిరుద్యోగులు ఉన్నారు సార్. మా తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసిన చదివించారు. నా చెల్లిని చదివించారు సార్. డిగ్రీ ఇక్కడే ఇదే మన నినాదం. మన ఎలక్షన్ల నినాదం ఇదే. అమలాపురం నుంచి కోనసీమ మొత్తం ప్రతిధ్వనించేలా రాష్ట్రం, దేశం అంత ప్రతిధ్వనించేలా ఈ 4 అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలని నేను అభివృద్ధి జరగాలంటే అరాచకం ఆగాలంటే జనం బాగుండాలంటే హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై. వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కోనసీమ తాలూకు వాడి వేడి తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉండదు. ప్రేమలో కూడా చాలా ఘాటు ఉంటుంది. అభిమానులు కూడా తట్టుకోలేనంత శక్తి ఉంటుంది. అంటే మనం తినే అన్నంలో ఈ ఆయిల్ పారటం వల్ల అంటే అగ్ని ఉంది భూమిలో. ఈరోజు మీరున్నప్పుడు జాలి చూపిస్తారు, మీరు లేనప్పుడు పరిస్థితి ఏంటి?
అందుకని దాన్ని చట్టాల్లో పెట్టండి, రాజ్యాంగంలో భద్రపరచండి. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. అందుకనే ఈ మనిషి, నేను దళితులకి మేనమామ అంటే మీరు అలా నమ్మకండి దయచేసి. దళితులకి మేనమామ నిజంగా మేనమామ ఈరోజు ఉంటాడు, రేపొద్దున వెళ్ళిపోతాడు. మేనమామతో సంబంధం లేదు. ఇది కుటుంబ బంధాలు కాదు, ఇది రాజ్య బంధం. ఇది రాజ్యాంగ పరిరక్షణ చేయాల. మేనమామ, బాబాయి, తాత, చిన్నాయన, ఈ బంధుత్వాలు ఎవరికాయ మాకు కావాల్సింది? మాకు కావాల్సింది రాజ్యాంగబద్ధమైన, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించి మాకు. నిజంగానే దళితులకి మేనమామ నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే 23 దళిత పథకాలు మీరు ఎందుకు తీసేశారు? అంబేద్కర్ విదేశీ విద్య మీరు ఎందుకు తీసేశారు?